డాక్టర్లపై వరుస దాడులను నిరసిస్తూ హైదరాబాద్ కోటిలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఇటీవల రాష్ట్రంలోని 2 హాస్పిటళ్లపై జరిగిన దాడులను ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కిషన్, ఆర్గనైజేషన్ చైర్మన్ డాక్టర్ ప్రభు ఖండించారు. డాక్టర్ల రక్షణ కోసం కఠినమైన చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఇక డాక్టర్లపై పెరుగుతున్న హింసను అరికట్టేందుకు ప్రభుత్వం తక్షణమే చట్టం తీసుకురావాలని కోరారు. డాక్టర్లపై దాడులను తీవ్రంగా నేరంగా పరిగణించి నిందితులపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలన్నారు డాక్టర్స్. పుట్టిన ప్రతి వాళ్ళు చనిపోక మానరు. ప్లస్ హాస్పిటల్లోనే జననాలు మరణాలు సంభవిస్తాయి కాబట్టి జననాలను మీరు ఎంత 100% యాక్సెప్టెన్స్తో యాక్సెప్ట్ చేస్తారో మరణాలను కూడా యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం ఉంది. మేము యాజ్ ఏ లీడర్ ఆఫ్ ది ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్ల ఫ్రాటర్నిటీకి అధినేతగా మేము చెప్పేది ఏంటంటే, మేము నమ్మేది ఏంటంటే, మనస వాచా కర్మన మేము డాక్టర్లం అందరం కూడా 100% పేషెంట్కు లాభం జరగాలని ఒక పాజిటివ్ దృక్పథంతోనే మేము పనిచేస్తాము. అందరికీ మంచి చేయాలని చేస్తాము. మగర్ ఒక్కొక్కసారి దురదృష్టవశాత్తు దేవుడు కాల్ చేస్తాడు కాబట్టి కొంతమంది మరణాలు సంభవిస్తాయి. కొన్ని వాటిని యాక్సెప్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. వరుస దాడులతో డాక్టర్లందరూ భయాందోళనతో ఉన్నారు. కొరుట్లలో గ్యాస్ట్లోనే పోసి కాలబెట్టే ప్రయత్నం చేసిండు డాక్టర్ను. ఇంకొక ప్లేస్లో చాకుతో పొడిచే ప్రయత్నం చేసిండు. అరే లైఫ్ సేవింగ్, ప్రాణాలు బతికించే మమ్మల్ని మీరు దాడి చేస్తే మిమ్మల్ని కాపాడే ప్రయత్నంలో మేము మా ప్రాణం పోతుంది అనుకుంటే డాక్టర్ల మనోధైర్యం దెబ్బతింటుంది. డాక్టర్లపై దాడి చేస్తే నాన్ బెయిలబుల్ అఫెన్స్ అంటే తప్పక జైలు శిక్ష ఉంటుంది. ఆ చట్టాన్ని సుప్రీంకోర్టు 2012లో మార్గదర్శనంలో ఏం చేసిందంటే 7 ఏళ్ళు జైలు శిక్ష ఉంటేనే కాగ్నిజబుల్ అఫెన్స్, నాన్ బెయిలబుల్ అని చెప్పింది. అప్పుడు 3 ఏళ్ళే ఉంది జైలు శిక్ష కనుక ఇప్పుడు 7 ఏళ్ళు చేస్తే కానీ అది నాన్ బెయిలబుల్ కాదు. కనుక దీన్ని 7 సంవత్సరాలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. మేము ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాము, రిక్వెస్ట్ చేస్తున్నాము, ప్రాధేయపడుతున్నాము. వైద్యులపైన దాడులు ఆపకపోతే మేము రిలే నిరాహార దీక్షలు కానివ్వండి, ఆమరణ నిరాహార దీక్షలు కానివ్వండి, వైద్య శాఖలో ఉన్నటువంటి అందరూ కూడా గవర్నమెంట్, ప్రైవేట్ అన్ని శాఖలు అత్యవసర సేవలతో సహా బంద్ చేయాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. అలాంటి కనుక అవసరం, ఎందుకంటే డాక్టర్లే బతకపోతే వైద్యం ఏం చేస్తారండి? కాబట్టి డాక్టర్లు వైద్యం చేయాలి కాబట్టి, వైద్యులు సేవ చేయాలి కాబట్టి, అట్లాంటి హిపోక్రేట్స్ ఓత్ తీసుకొని వైద్యులు వైద్యం చేస్తున్నారు కాబట్టి ఇమీడియట్గా తగు చర్యలు తీసుకుంటుందని